ప్రియులారా, మరలా దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మేము ఊహించని రీతిగా అనేక పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, మా దేశంలో జరుగుతున్నాయి. కానీ మీ సంఘాన్ని మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న మీ బిడ్డలను మీరు కాపాడుతున్నందుకు మీకు వందనాలు. మరొకసారి మీ వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మను మీ పని కొరకు, మీ చిత్తానుసారంగా జీవించడం కొరకు సిద్ధపరచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరొకసారి ఈ చిన్న ప్రశ్న మీ ముందుంచాలని కోరుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రస్తుతం ఈ కరోనా విషయంలో సంఘం గాని, దేవుని సేవకులు గాని, విశ్వాసులు గాని నేర్చుకుంటున్న పాఠం ఏంటి అనేది ఈరోజు ఒకసారి ప్రశ్నించుకుందాం. దానికి ముందు ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలి. నిన్న మే 1వ తారీఖున నేను స్టీల్ ప్లాంట్ లో నా ఉద్యోగాన్ని విరమించి లేక రాజీనామా చేసి నేను దేవుని సేవలో ప్రవేశించి 27 సంవత్సరాలు అయింది. ఈ 27 సంవత్సరాల్లో దేవుని నమ్మకత్వాన్ని నేను చూశాను. నేను అనేక సార్లు ఫెయిల్ అయినా సరే దేవుడు నన్ను విడిచిపెట్టకుండా తన సేవలో ఆయన వాడుకున్నారు. ఆయనకు మహిమ తెచ్చే సేవనే మరి ముఖ్యంగా నేను అందరికీ నేర్పించేది, నాకు నేను నేర్పించుకుంటాను. ఎప్పుడు కూడా అగ్ని పరీక్షకు నిలిచే పరిచర్య మాత్రమే చేయాలనేది నా వాక్యం ప్రకారం నా దృక్పథం. అది దేవుడు అటువంటి పరిచర్య చేయడానికి ఆయన సహాయం చేస్తున్నందుకు, ఆయన ఇస్తున్న ప్రోత్సాహం అంతటి కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక చిన్న సాక్ష్యం ఏంటంటే, ఈ రోజు అంటే శనివారం 2వ తారీఖున మాకు వివాహమై 45 సంవత్సరాలు అయింది. నేను ఇందిరా వివాహం చేసుకుని దేవుని చిత్తానుసారంగా మా వివాహం జరిగింది. ఈ 45 సంవత్సరాల్లో కూడా మా వైవాహిక జీవితంలో బిడ్డలనిచ్చి అనేక ఆశీర్వాదాలనిచ్చి, ముఖ్యంగా ఇద్దరిని కలిపి తన సేవలో అనేక చోట్ల వాడుకొని తన నామాన్ని మహింపరుచుకున్నందుకు కూడా మరలా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ఇప్పుడు నేను చెప్తున్న వాక్యం మరి ఆదివారం ఆరాధనలకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం గనక ఈ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఆ వాక్యాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. నేను 1-2 విషయాలు మీ ముందుంచాలని కోరుతున్నాను. అదేంటంటే, హైదరాబాద్ లో ఒక ఆయన వాక్యం చెప్తూ ఒకసారి, అంటే ఇది వాట్సాప్ లో వచ్చింది, మీలో చాలా మంది వినుంటారు. ఆయన ఏమన్నాడంటే, నేను దేవుని సేవకునిగా కరోనాని హైదరాబాద్ నుంచి తరిమేస్తున్నాను, ఇక కరోనా హైదరాబాద్ లో ఉండదు అని చెప్పాడు ఆయన. కానీ ఈ రోజు మనం చూస్తే హైదరాబాద్ పరిస్థితి, మరి తెలంగాణ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. నిన్ననే మరొక వీడియో వచ్చింది. అందులో ఒక ఆయన ఏకంగా మరి ఏదో ఈ వారంలో ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నట్టున్నాడు. ఒక దేవుని సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో కరోనాని నేను బంధిస్తున్నాను అన్నాడు, కరోనాని నేను ఉరివేస్తున్నాను అన్నాడు. ఈ విషయాలు ఎక్కడో విని లేక వీడియో చూసి మా చిన్న కుమారుడు నాకు ఏమని పంపించాడంటే, డాడీ, ఇలాంటి వారి మాటల వల్ల క్రైస్తవులు కానివారు ఇవి చాలా హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు, చూడండి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అన్నాడు. సరే, 3వ విషయం మరొకటి కూడా చెప్పాలి మీకు. అదేంటంటే, ఈ మధ్య కాకినాడలో నా బైబిల్ స్కూల్లో ఒక స్టూడెంట్, ఒక ఆయన మంచి విశ్వాసి, దేవుని కొరకు పౌరుషం కలిగిన యవనస్తుడు, ఆయన ఒక 2 వీడియోలు పంపించాడు. అందులో ఏం జరుగుతుందంటే, ఒక ఆయన అదే హైదరాబాద్ లో తన చర్చికి ఎవరో ఒక కుటుంబం వస్తే ఆయన ప్రార్థించిన తర్వాత, ఆయన చర్చికి వారు రావడం ప్రారంభించిన తర్వాత దేవుడు వారికి భౌతికంగా అంటే వారి అవసరాలు తీరుస్తూ వారిని ఎలా దీవించాడో ఆ వివరాలన్నీ వీడియో ప్రత్యేకంగా తీసి చూపించాడు. ఆయన టీవీలో వాక్యం మాట్లాడుతూ, అంటే వాక్యం ప్రకటించే ముందు ఈ వీడియోలన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. చూపిస్తూ చాలా ఉద్రేకంగా ఏమంటాడంటే, కొంతమంది పని లేని వారు మన సంఘంలో చెప్పిన సాక్ష్యాల్ని వారు చాలా అపహాస్యం చేస్తూ, వారు సంఘానికి వెళ్తే దేవుడు ఇలా దీవించాడంట, ఇదేనా అని ఏదో వెక్కిరిస్తూ మాట్లాడాడు ఆయన. ఆ వీడియోని తీసి ఆయన పంపించాడు నాకు. పంపించి అంటాడు, అంకుల్ గారు, ఇలాంటి వారికి ఎవరు దేవుని వాక్యం చెప్తారు? దేవుని నామాన్ని ఇలా చవకగా వాడేసుకుంటున్నారు ఈ సేవకులు అన్నవారని చాలా బాధతో పంపించాడు ఆయన. వీటన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తూ చాలా సీరియస్ గా, తీవ్రంగా నేను కూడా నన్ను నేను పరీక్షించుకుంటూ నేను ఆలోచిస్తూ కనిపెడుతున్నప్పుడు
నాకు కొన్ని తలంపులు దేవుడిచ్చాడు, వాటిని మీ ముందు నేను ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఒకరేమో ప్రార్థన చేసి హైదరాబాద్ నుంచి పంపించేసామంటే, మరొకరేమో కరోనాని ఉరివేసేసామంటే, నిన్నటి దినాన్ని మనం చూసాం. 3వ తారీఖు నుంచి మరొక 2 వారాలు ప్రధానమంత్రి గారు ఈ లాక్డౌన్ ని ఎక్స్టెండ్ చేశారు. మరి ఇప్పుడు వీటన్నిటికీ మనం ఏం జవాబు చెప్తాం? మనం అసలు ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించేద్దాం. టీవీలో వస్తున్న న్యూస్, ఆ బీబీసీ అని లేకపోతే వేరే న్యూస్లు అని చూస్తున్నప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కరోనా మన దేశాన్ని గాని ప్రపంచ దేశాలను గాని అంత తొందరగా విడిచిపెడతాదని అనుకోలేము అంటున్నారు పెద్ద పెద్ద వారు. సో ఇప్పుడు వివరాలన్నీ మనం చూస్తూ ఉంటే, గ్రహిస్తూ ఉంటే, ఇవి మనకు ఏం పాఠాలు నేర్పిస్తున్నాయి అనేది నా ప్రశ్న. సో అంచేత ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నా మనసులోనికి ఏలియాను తీసుకొచ్చాడు. ఏలియాను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమేమి జరిగిందో ఆయన జీవితంలో అనేది ఒక వరుసలో మనం చూసే ముందు ఒక చిన్న తలంపు ఏలియా గురించి మనం చెప్పుకుందాం. యాకోబు తన పత్రికలో రాస్తూ, ఏలియా మన వంటి స్వభావం గలవాడే గాని ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుత కార్యం జరిగించాడు అనేది ఆయన వివరించినట్లు మనం చూస్తాం. అది దాదాపుగా యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 16, 17, 18 వచనాల్లో మనం చూస్తాం. గొప్ప అద్భుతమైన, ఆశ్చర్యకరమైన, మానవాతీతమైన ఒక అద్భుతాన్ని ఏలియా చూడగలిగాడు. దేవుడు ఏలియాను వాడుకున్నాడు. బయలు ప్రవక్తల వల్ల, ఆహాబు రాజు వల్ల, యెజబెలు వల్ల ప్రజలందరూ వేరు వేరు తలంపులోకి వెళ్ళిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోతే వారందరినీ ఒక చిన్న ఈవెంట్ తో, ఒక చిన్న సంఘటన ద్వారా ఆయన మరల వారందరినీ యెహోవాయే దేవుడని ఒప్పించేటట్లు చేయగలిగాడు. ఈ రోజు అటువంటి ఏలియా తర్వాత ఆయనకి ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ తెరిచి రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో నుంచే నేను ఎక్కువగా ఈ దినాన్ని మనం ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. ఇంత అద్భుతమైన విజయాన్ని సాధించిన ఏలియాకు ఒక వర్తమానం వచ్చింది. ఏమొచ్చిందో 19వ అధ్యాయంలో 1, 2 వచనాల్లో మనం చూద్దాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలను అందరినీ చంపించిన సంగతియును అహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక అని కబురొచ్చిందండి. దేవుని కొరకు అంత పౌరుషంతో జీవించిన ఏలియాకు ఇప్పుడు ఎలాంటి విపత్తు ఎదురైందో ఆలోచన చేస్తే, ఈ రోజుల్లో వాక్యం ప్రకటిస్తున్న దేవుని సేవకులు అనే తమకు తాము అనుకుంటూ వాక్యాన్ని ప్రకటిస్తున్న వారికి, ఏదో పై భక్తి గల క్రైస్తవులకు ఇది అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. దేవుని కొరకు అంత పౌరుషంగా నిలబడిన వ్యక్తికి రావాల్సిన బహుమానం ఇదేనా అనే ఒక ప్రశ్న మన ముందుకు వస్తుంది. ఏలియా ఈ సమాచారం వినగానే ఆయన రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 3వ వచనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చున్నాడు. అది ఏలియా యొక్క పరిస్థితి. అపాయం వస్తుందని తెలియగానే తన ప్రాణాన్ని తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏలియా లాంటి వాడు ఈ విషయంలో ఒక మంచి మాదిరిని చూపించాడా అని మీరు ప్రశ్నించుకుంటే మీరే జవాబు చెప్పుకోండి, ఏమొస్తుందో జవాబు. దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడాలా, లేక తనంతట తాను తన ప్రాణాన్ని కాపాడుకోగలడా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. చాలా సార్లు మన సొంత ప్రయత్నాలతో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అది సరైన విషయం కాదనేది ఏలియా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూడండి. 19వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే, అతడు బదరీ వృక్షం క్రింద కూర్చుండి, చూడండి ఏం చేస్తున్నాడు, మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును,
నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. ఏ విశ్వాసి గాని, ఒక దేవుని సేవకుడు గాని, క్రైస్తవుడు ఎవరైనా సరే చేయవలసిన ప్రార్థన ఇది కాదు అని ఒకసారి మనం గమనిద్దాం. నా ప్రాణాన్ని నేనే ముగించుకుంటాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో అని దేవుణ్ణి అడగడం ఇది ఒక రకంగా సూసైడల్ ఎఫర్ట్ అని మనకు అనిపిస్తుంది, లేక ఆత్మహత్యకు ఆల్మోస్ట్ సమానంగా కనబడుతుంది. ఏలియా తన ప్రాణాన్ని తీసుకోమని దేవునితో చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది మనం కొంచెం విచారించవలసిన విషయం. అంచేత దేవునికే ఆయన తన ఆశను తెలియపరుస్తున్నాడు. మరణాపేక్ష గలవాడే నా ప్రాణము తీసుకొను అని ఇంత మట్టుకు చాలని అంటున్నాడండి. అంటే ఏదో ఒక గొప్ప కార్యాన్ని సాధించాను, ఇంకా చాలు, ఇంక వెళ్ళిపోదాం అనుకుంటున్నాడా ఏంటి నాకు తెలియదు. ఈయన మాటలకిను పౌలు యొక్క సాక్ష్యానికి కొంచెం చిన్న తేడా మనం చూద్దాం. మీరు ఒకసారి పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక మనం చూస్తే అక్కడ పౌలు ఏమని సాక్ష్యం చెప్తున్నాడో చూద్దాం. 4వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏలియా ప్రార్థనకు పౌలు చెప్తున్న సాక్ష్యానికి ఎంత తేడా వచ్చిందో ఒకసారి గమనించండి. పౌలు నేను చచ్చిపోతాను అనలేదు, నా పరుగు కడముట్టించాను అంటున్నాడు. అంటే దేవుడు ఆయనకు అప్పగించిన పనిని చివరి వరకు ఆయన కొనసాగించినట్లు పౌలు యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధనలో ఏలియా దానికి వేరుగా ఏదో సాధించేనని చెప్పి ఇంకా చాలు, నా ప్రాణాన్ని తీసుకో అంటున్నాడు. ఇది కొంచెం విచారకరమైన విశ్వాసుల యొక్క అనుభవంగా మనం చూడాలి. కానీ దేవుని ప్రణాళిక వేరుగా ఉన్నట్టు మనం చూస్తాం. ఒకసారి చూడండి, దేవుడు ఏలియా పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకసారి 19వ అధ్యాయంలో మనం 5-6 వచనాలు మనం చూద్దాం. అక్కడ మనం చూస్తే, అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెననే మాటలు మనం చూస్తున్నాం. దేవుడు ఇంకా ఇంతటితో విరమించుకుంటానని చెప్తున్న ఏలియాతో ఏమంటాడంటే, నీవు లేచి భోజనం చేయమని చెప్తాడు. ఏలియా తింటాడు, మళ్ళా నిద్రపోతాడు. ఉద్దేశం ఏంటంటే నిద్రలో ఇంకా తన ప్రాణాన్ని విడిచిపెట్టేద్దామని. ఇప్పుడు దేవుడు మళ్ళా 2వ మారు అతనితో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. దయచేసి 7వ వచనం చూడండి. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసినట్టు మనం చూస్తున్నాం. మరొకసారి ఈ ఆఫర్ దేవుడు ఇస్తున్నాడండి. అది ఏంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉంది, అంచేత నువ్వు లేచి భోజనం చేయమని దేవుడు చెప్తున్నాడు. సరే, లేచాడు, భోజనం చేశాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. సరే, తిన్నాడు, శక్తి వచ్చింది. ఇప్పుడు ఎన్నాళ్ళు ప్రయాణం చేశాడండి? 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాడు? హోరేబుకి వచ్చాడు. వచ్చి అక్కడ ఒక గుహలో సెటిల్ అయిపోయాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు, ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడే 12 మంది పెద్దల్ని ఏర్పాటు చేసి పంపించమన్నాడు అన్నట్టు సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో చూస్తాం. ప్రజలు తమంతట తాము మోషే దగ్గరకు వచ్చి, ఎందుకన్నా మంచిది, మనం వెళ్ళిపోతున్నాం, ఇలాగా ఏమైనా అపాయం రావచ్చు, మనం వెళ్ళి ఆ దేశాన్ని ఒకసారి వేగు చూసి వస్తే మంచిదన్న ఆలోచన, అది దేవుడు మోషేకు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చింది కాదు. అది ఇశ్రాయేలీలు వారు అవిశ్వాసం వల్ల దేవుని నడిపింపును ప్రక్కన పెట్టి వారు సొంత ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. మోషే ఎప్పుడు కూడా తన సొంత నిర్ణయాలు తీసుకోడు. ఇశ్రాయేల్ ప్రజలు అడిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడంటే, సరే పంపించన్నాడు. పంపించడంలో దేవుని ఉద్దేశం, ఆ పరిపూర్ణమైన ఉద్దేశం పంపమని కాదు. మనం చాలాసార్లు మీరు
నా వాక్యాన్ని విన్నవారు జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గురించి 2 మాటలు చెప్తాం. ఒకటి ఏంటంటే, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు, గాడ్స్ పెర్ఫెక్ట్ విల్ అంటాం. అంటే దేవుడు తన చిత్తాన్ని పరిపూర్ణంగా మనకు బయలుపరిచినప్పుడు మనం దానికి లోబడితే వచ్చే ఆశీర్వాదం ఆ మొదటి విషయంలో చూస్తాం. రెండవ దాన్ని మనం గమనిస్తే గాడ్స్ పర్మిసివ్ విల్ అంటారు. అంటే నేను దాని తెలుగులో నా సొంత మాటల్లో నేను తర్జుమా చేసి ఏమంటానంటే, బలవంతము చేయబడిన దేవుని చిత్తం అంటాను. అంటే మరీ ఊరికే చిన్నపిల్లలు చూడండి, మారాన్ చేసి తల్లిదండ్రులను నాకు అల్లది ఇది అని ఊరికే అడుగుతుంటే పోరా తీసుకోరా అని ఎలాగనేస్తామో, దేవుణ్ణి ఊరికే బలవంతం చేస్తే దేవుడు కొన్ని మార్లు ఆ బలవంతం చేయబడిన విధానంలో వారిని విడిచిపెడతాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అన్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 40 దినాలు ఆ వాగ్దాన దేశాన్ని వారు వేగు చూడడానికి వెళ్ళింది. అది గాడ్స్ పర్ఫెక్ట్ విల్ కాదు, దేవుని పరిపూర్ణ చిత్తం కాదు. అది కేవలం గాడ్స్ పర్మిసివ్ విల్ గా మనం గుర్తిస్తేనే మనం సేఫ్ గా ఉంటాం. అంటే దేవుడు ఆయన బలవంతం చేశారు గనక సరే వెళ్ళమని ఆయన ముభావంగా అనేసాడు తప్ప ఆయనకి ఏంటి అవసరం అండి వేగు చూడడానికి పంపించడం. గనక వారు 40 రోజులు వేగు చూశారు అంటే దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేస్తే క్రైస్తవులు అంటే మనం ఎటువైపు వెళ్తున్నాం. సో అది ఒక పాఠాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలని మీ ముందు నేను ఉంచుతున్నాను. సరే, ఆయన 40 దినాలు ప్రయాణం చేసి వెళ్ళాడు, బాగానే ఉంది. తర్వాత ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న ఇక్కడ మనం చూస్తాం. 19వ అధ్యాయంలో 9వ వచనాన్ని మీరు చూస్తే, ఏలియా ఆ గుహలో సెటిల్ అయిపోయాడు. ఇందా నేను ఆ మాట ఉపయోగించాను, సెటిల్ అయిపోయాడు, ఇంకా క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నాడు. కానీ దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి. 9వ వచనంలో యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడిగాడండి. ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న. విశ్వాసులు గాని, దేవుని సేవకులు గాని, బలమైన దేవుని సేవకులు గాని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు లేక అనేక మార్లు మన జీవితంలో దేవుడు ఈ ప్రశ్నను మనకు వేసి ఉంటాడనేది మళ్ళీ ప్రతి వారం కూడా ఒప్పుకోవాల్సిందే. దేవుని ఏర్పాటులో ముందుకు పోవలసిన వారమి ఎక్కడో ఒక దగ్గర మనంతట మనం సెటిల్ అయిపోతే దేవుడు తప్పనిసరిగా ఆ రోజు ఏలియాకు వేసిన ప్రశ్న మనకు కూడా వేస్తాడు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాసులైన వారు, యేసుక్రీస్తు నమ్మిన దేవుని బిడ్డలు, శిష్యులైన వారు, సేవకులైన వారు ఎక్కడ సెటిల్ అయిపోవడానికి వీల్లేదు. ఇక చాలు, ఇంకా అయిపోయింది నేను చేయాల్సింది అన్న ఆలోచన మనకు రావటానికే వీల్లేదు. అంచేత ఈ ప్రశ్న వింటుంటే మీకు మరొక ప్రశ్న ఏమైనా జ్ఞాపకం వస్తుందా? ఆ ప్రశ్న నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలు పాపము చేసి దేవునికి కనబడకుండా దాక్కునే ప్రయత్నంలో పారిపోతే దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి 9వ వచనంలో ఆయన అడిగిన ప్రశ్న మీ జ్ఞాపకం ఉందా? ఆదామా నీవెక్కడ ఉన్నావు అని అడిగాడు. అంటే అర్థం ఏంటండి? దేవుడు ఎక్కడ ఆదాం నుంచాడు, ఆదాం ఇప్పుడు ఏ స్థితిలోకి దిగజారిపోయాడు. ఆ స్థితిని చూసుకోగలిగితే, ఆ దేవుని ప్రశ్నను మనం వినగలిగితే మనం ఆశీర్వదించబడిన వారమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు, ఇప్పుడు ఆ ప్రశ్నకు ఏలియాకు దేవుడు వేసిన ప్రశ్న, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడిగితే ఏలియా జవాబు చాలా వింతగా ఉంది. చూడండి ఒకసారి. ఆయన ఏమంటాడంటే 10వ వచనంలో, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. పిల్లలు, ఇది కొన్నిసార్లు వ్యక్తిగతంగా మనలో చాలా మంది చేసిన పొరపాటు. ఇది మనం ఏదో దేవుని కొరకు సాధించేస్తున్నామని, నా విశ్వాసం చాలా గొప్పదని, నేను ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అలా జరిగిందని ఏవేవో తలంపులు చెప్పుకుంటూ నేనే చేసుకుంటున్నాను, నేనే చేస్తున్నాను, దేవుడు నన్నే వాడేసుకుంటున్నాడనే ఆలోచనలో, ఆలోచన సరైన ఆలోచన కాదు, బలహీనతలోకి వచ్చేస్తున్నారు క్రైస్తవులు. దీనికి ఒక జవాబు మరొకసారి కూడా ఇదే మాట దాదాపుగా దేవుడు మళ్ళా ఏలియాతో ప్రశ్నించినట్టు మనం చూస్తున్నాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఆ మాట వినగానే దేవుడు అతనితో మాట్లాడుతూ, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు
నిలిచి ఉండుమని సెలవిచ్చెను. నేను దేవుని కొరకు ఏదో సాధించేశాను, నేను తప్ప ఇంకెవరూ లేరనే మాట విన్నప్పుడు దేవుడు శబాష్ బలా నమ్మకమైన మంచి దాసుడు అని అక్కడతో ఆగిపోలేదు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అనే మాట చెప్పాడండి. ఈ మాటలు వింటుంటే దేవుడు అబ్రహాముకు ఒక మాట చెప్పాడు. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 17వ అధ్యాయంలో మీరు చూస్తే 1వ వచనంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, అప్పటికి అబ్రహాంకు 99 ఏండ్ల వయసు వచ్చింది, ఇంకా ఇస్సాకు పుట్టలేదు. ఆ టైంలో దేవుడు అతనితో ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి? అబ్రహాముకు దేవుడు నేర్పించింది, ఇక్కడ మళ్ళా ఏలియాతో దేవుడు మాట్లాడుతున్న దానిలో నుంచి నేను గ్రహిస్తున్న ఒక పాఠం ఏంటంటే, నా స్వనీతి లేకపోతే నేను సాధించిన కార్యాల మీద ఆధారపడి నేను దేవుని సన్నిధిలో నేను నా పొజిషన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడానికి అవ్వదు. నేను దేవుని సన్నిధిలో నిందారహితుడుగా జీవించాలంటే, దేవుని యొక్క శక్తిని ప్రభావాన్ని నేను పొందుకోవాలంటే ఆయన ముందుకొచ్చి నేను నిలబడాలనేది ఇక్కడ ఏలియా జీవితంలో నుంచి ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సరే, ఆ తర్వాత మళ్ళా దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. చూడండి, 11వ వచనంలో మీరు గమనిస్తే 2వ భాగంలో, అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. మొదటి విషయం. రెండవది, యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను. మూడవది, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఇవన్నీ వరుసగా మీరు చూస్తే ఈ రోజుల్లో కొంచెం ఆర్భాటాలు లేకపోతే కొంచెం శబ్దాలు, కొంచెం హడావిడి ఉండాలి సేవకులకు. అలాగే దానికి అలవాటు పడిపోయిన విశ్వాసులకు కూడా ఏమన్నా కొంచెం గాంభీర్యంగా ఉండాలి, శబ్దాలు కనబడాలి, బయటికి ఏదో కళ్ళకు కట్టినట్టు కనబడాలి. అప్పుడే దేవుని యొక్క శక్తిని వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులోనే దేవుని ప్రభావం ఉందని. మరొకసారి ఏమేమి జరిగాయో మీకు చెప్తున్నాను చూడండి. మొదటిది, పెనుగాలి వచ్చింది. దాని తర్వాత యెహోవా భయమునకు పర్వతాలు బద్దలయ్యాయి, శిలలు చిన్నాభిన్నములయ్యాయి, భూకంపం వచ్చింది, మెరుపు వచ్చింది. ఇవన్నీ జరిగే కానీ దేవుని ప్రత్యక్షత రాలేదు. నా వయసు ఎరిగిన వారుగా మీకు తెలుసు నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో. నేను నా చిన్న వయసు నుంచి ఎంతో మంది సేవకులను చూశానండి. కానీ అందులో కొందరు వారు ఏం ఆర్భాటాలు చేయలేదండి. ఉదాహరణకు బ్రదర్ ఏలియా అని ఒక ఆయన ఉండేవారు, దైవజనుడు. ఆయన చాలా సౌమ్యంగా, ఊరికే అరుపులు కేకలు లేకుండా. నేను ఎప్పుడో మాట చెప్తుంటాను బైబిల్ స్కూల్లో మా స్టూడెంట్స్ తో. దానియేలు గ్రంథం అలాగే ప్రకటన గ్రంథం ఇంగ్లీష్ లో ఫింగర్ టిప్స్ అంటారు చూడండి. దేవర్ ఆల్వేస్ ఆన్ హిస్ ఫింగర్ టిప్స్ అంటాను నేను. ఆయన నోరు విప్పితే దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని సునాయాసంగా మాట్లాడేసేవారు. ఎంత చక్కని విధానంలో వాక్యం చెప్పేవారో చెప్పలేము. స్టోరీలు లేకపోతే మనుషులు మెప్పించే మాటలు కాదు, దేవుని వాక్యాన్ని ఆ రీతిగా బోధించేవారు. తర్వాత మరొక ఆయన నేను చూశాను, సి శామ్యుల్స్ అని. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, చాలా యవ్వన కాలంలోనే చనిపోయారు. ఆయన కొండల్లో పరిచర్య చేశారు, చాలా హంబుల్ మ్యాన్. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు దాదాపు 73-74లో ఆయన మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆయన యొక్క జీవితం నా జీవితం మీద ప్రభావం చూపించింది. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన కల్వరి బ్యాప్టిస్ట్ చర్చిలో నేను ఉన్నప్పుడు, అప్పుడు కరెంట్ లేదు, లేకపోతే మైక్స్ లేవు. ఆయన ఆ పైన పుల్పిట్ మీద నుంచి మాట్లాడుతుంటే చివరి బెంచ్లో ఉన్న వారికి సరిగా వినపడేది కూడా కాదు, అంత నెమ్మదిగా మాట్లాడేవారు ఆయన. కానీ మీలో చాలా మందికి తెలుసు, ఆ దైవజనుడు చెప్పిన ఉపదేశాలు సూటిగా సరిగా వినగలిగితే, సరిగా అర్థం చేసుకోగలిగితే ఎంతో అద్భుతమైన మార్పుని అవి తీసుకొచ్చాయని మీకు తెలుసు. ఇక్కడ కూడా మనం చూస్తే ఇన్ని ఆర్భాటాల్లో దేవుడు ప్రత్యక్షం కాలేదు. కానీ ఫైనల్ గా 12వ వచనంలో మీరు చూస్తే, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను అనే మాట మనం చూస్తాం.
ఇలా దేవుడు మాట్లాడాలనుకుంటే ఊరికే పెద్ద అరుపులు, కేకలు, లైట్లు, ఇంకేవో శబ్దాలు అవసరం లేదండి ఆయనకి. చూడండి ఒకసారి ఆ దేవుని వాక్యంలో యెషయా ద్వారా దేవుడు ఒక చిన్న మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయంలో ఈ మాటలు నాకు చాలా ఇష్టమైన మాటలు. అక్కడ 21వ వచనంలో ఏమని మాట్లాడతాడో చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడనేది దేవుని వాక్యాన్ని సరైన విధానంలో మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఏలియాతో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి మరొకసారి, రెండవసారి ఈ ప్రశ్న వచ్చింది చూడండి 13వ వచనంలో. ఏలియా ఏమో ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో దుప్పటితో తన ముఖమును కప్పుకున్నట్టు మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దేవుని ఆలయంలోకి వెళ్లి దేవుని యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు ఎలాంటి అనుభూతిలోకి వచ్చాడో ఇక్కడ కూడా మనం ఏలియా అటువంటి అనుభవంలోకి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇది దేనికి సూచన అండి? దేవుని యొక్క ప్రభావం ముందు నేను ఏపాటి వాడను, నేను ఎంతటి వాడనని ఆయన తగ్గించుకుంటూ భయపడుతూ దుప్పటితో తన ముఖమును కప్పుకున్నట్టు. ఇప్పుడు గుహ లోపల కాదు, ఎక్కడికి వచ్చాడండి? గుహ వాకిట నిల్చున్నాడండి. అప్పుడు మళ్ళా ప్రశ్న వస్తుంది రెండవసారి, ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని ఒక మాట వినపడిందండి. ఈ మాట గురించి ఒక్కసారి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాటి మాటికి మాట్లాడవలసిన అవసరం ఆయనకు లేదు. కానీ ఏలియాతో రెండవసారి ఆయన మరలా నీవేం చేయుచున్నావని అడుగుతున్నాడంటే ఏలియా పట్ల దేవునికి ఎలాంటి ఉద్దేశం ఉన్నదో మీకు అర్థమైపోవాలి. ఇంకా తర్వాత దినాల్లో వచ్చిన యోనాతో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత రెండో మారు వచ్చినట్లు మనకు యోనా గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ విషయాన్ని విన్నప్పుడు మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మరి ఏలియాతో 2 సార్లు మాట్లాడాడు, యోనాతో 2 సార్లు మాట్లాడాడు కనుక నాతో కూడా మాట్లాడాలి అనుకుంటే ఆయనకు అది కండిషన్ గా మనం పెట్టడానికి వీలు లేదు ప్రియులరా. దేవుడికి అలా మాట్లాడవలసిన అవసరం కూడా లేదనే విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. ఇప్పుడు మీరు 19వ అధ్యాయంలో మీరు 14వ వచనంలో ఏలియా చెప్పిన మాట మీరు చూస్తే చాలా వింతగా ఉంటుందండి. చూడండి ఒకసారి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. అందుకు ఏలియా ఏమంటాడంటే, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, రెండో మాట చెప్తున్నాడు ఈ మాట, నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయుటకై చూచుచున్నారని మళ్ళీ చెప్తున్నాడండి. రెండో మారు కూడా మళ్ళా అలాంటి జవాబే ఏలియా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే దేవుడు 15వ వచనంలో ఏలియాతో ఏమన్నాడో ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు తన ఉద్దేశాన్ని ఆయన బయలుపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఏలియా మౌనంగా ఉండిపోయాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి ప్రయాసపడలేక ఆశపడ్డాడో, అప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఈ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ కష్టతరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా కానీ, సేవకులంగా కానీ మనలో ప్రతి వారం కూడా ఈ దినాల్లో దేవుడు ఎంతో మంచి సమయాన్ని మనకిచ్చాడు. కేవలం తింటూ, త్రాగుతూ, టీవీలు చూస్తూ, ఏదో కబుర్లాడుతూ సమయం గడిపేయడం కాదు, కానీ దేవుని సన్నిధిలో మౌనంగా ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? దేవుని ముఖ దర్శనం కొరకు ఎదురు చూస్తున్నామా? లేక ఎప్పుడు లాక్డౌన్ ఎత్తేస్తారా, ఇంకా ఏదేదో చేసేద్దాం అనే ప్రయత్నాల్లో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవుడిచ్చిన ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడవలసిన వారమే ఉన్నామనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దమస్కుకు ఆ వైపు ప్రయాణం చేయమని
ఏలియాకు దేవుడు చెప్పిన మాటలు మనం వింటున్నప్పుడు నాకు మరొక సంఘటన జ్ఞాపకం వస్తుంది పౌలు గురించి. అది చెప్పక ముందు ఇప్పుడు దేవుడు ఏలియాకు ఏమని ఆయన బుద్ధి నేర్పిస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. 17వ వచనం చూడండి. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతం చేయను, యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతం చేయను. 18వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం అండి. ఎందుకంటే మనం 10వ వచనంలో ఏమని చూసాము? ఏలియా అంటాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా అనే మాట చెప్తాడు. అదే మాట మళ్ళా ఇంకొకసారి కూడా ఇక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. 14వ వచనంలో నేను ఒకడను మాత్రమే మహారోషంతో యెహోవా కొరకు మిగిలి ఉన్నానని చెప్తుంటే దేవుడు ఒక చిన్న షాక్ ఇచ్చాడు ఏలియాకు. ఏమండి, మనకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి షాక్ అవసరం. చూడండి ఏమంటాడు 18వ వచనంలో. ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి యుందురు అన్నాడు. ఏలియా తన వైపు తాను చూసుకుంటూ నేను ఒక్కడనే చాలా గనుని, అలా చేశాను ఇలా చేశాను, నన్ను చంపే ప్రయత్నం వారు చేస్తున్నారని అది ఇది మాట్లాడుతుంటే దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే, నువ్వు ఒక్కడవే కాదయ్యా, ఇశ్రాయేలు వారిలో బయలుకు మోకాళ్ళు అనకుండా నోటితో వాని ముద్దు పెట్టుకొనకుండా ఉండే 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందరు అని చెప్పాడు. ఇది ఎంత అద్భుతమైన విషయం ప్రియులారా. ఎప్పుడు కూడా మన స్వంత అనుభవాల మీద, మన స్వంత ఆలోచనల మీద, మన స్వనీతి మీద మనం ఆధారపడకూడదనే విషయాన్ని ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందాక మనం దమస్కును గురించి ఒక చిన్న మాట చెప్పుకున్నామండి. దయచేసి ఆ రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో 15వ వచనం వల్ల నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి అనే అలా కొన్ని మాటలు లేక కొన్ని బాధ్యతలు ఏలియాకు అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దమస్క్ అనే మాట వినగానే క్రొత్త నిబంధనలో నాకు మరలా పౌలు జ్ఞాపకం వస్తున్నాడు. పౌలు కూడా మరి దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులను ఆయన చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు అధిపతులు అధికారాన్ని కూడా ఇచ్చేశారు. ఆ విషయాలు మీకు తెలుసు. 9వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు ఇంకను ప్రభు యొక్క అపొస్తలుల కార్యంలో 9వ అధ్యాయంలో శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు అనే మాటలు చూస్తాం. ఆ రీతిగా 3వ వచనంలోకి వస్తే అపొస్తలుల కార్యంలో 9:3లో అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేననే మాటలు మనం చూస్తాం. ఈ అనుభవాన్ని మనం చూసినప్పుడు దీని గురించి ఆయన 22వ అధ్యాయంలో మరలా సాక్ష్యం చెప్తూ ఉంటాడు. వారందరూ కూడుకున్నప్పుడు అధిపతుల దగ్గర ఆయన మాట్లాడుతూ 22వ అధ్యాయంలో మీరు గమనిస్తే అక్కడ 2 మాటలు నేను మీకు చదువుతాను చూడండి. 7వ వచనం నుండి, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 7 నుంచి. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసునని నాతో చెప్పాను. తర్వాత 10వ వచనంలో చాలా గంభీరమైన, చాలా లోతైన ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఎప్పుడైతే సౌలుగా ఉన్న ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని విన్నాడో, దర్శనం చూసాడు, వెలుగును, తన స్వరాన్ని విన్నాడు. అతని రెస్పాన్స్ చూడండి ఒకసారి. 10వ వచనంలో ఏమని అడుగుతున్నాడంటే, అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగుతున్నాడండి. దీన్ని ఇంకొక ఇంగ్లీష్ వెర్షన్ లో నేను ఎప్పుడో బాగా యవ్వన కాలంలో ప్రభువుని అంగీకరించిన క్రొత్తలో నేను చదివిన విషయం నాకు జ్ఞాపకం ఉంది. అందులో ఏమని నేను చదివానంటే, వాట్ వుడ్ యూ హ్యావ్ మీ టు డూ లార్డ్ అని అంటాడు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూస్తే వాట్ షాల్ ఐ డూ లార్డ్ అని అన్నట్టు కనబడుతుంది, కానీ బట్ యాక్చువల్ గా ఇంగ్లీష్ లో అప్పుడు నేను చదివిన ఒక మాట ఏంటంటే, వాట్ వుడ్ యూ హ్యావ్ మీ డూ లార్డ్ అని అడుగుతాడు. అంటే ప్రభువా
నేనేమి చేయవలనని నీవు కోరుచున్నావు అని అడుగుతాడండి. ఈరోజు ఏలియా ఏమో నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఆయన మాట్లాడితే దేవుడు అవన్నీ ఆపేసి ఇదిగో నీవు ఇలా చెయ్యని ఆయనకు ఎలాగైతే కమిషన్ చేశాడో లేక ఆయనకు బాధ్యతను అప్పగించాడో, ఇప్పుడు పౌలు కూడా దాదాపు అలాంటి పరిస్థితిలోనే మొట్టమొదటిసారి ప్రభువుని అంగీకరిస్తున్న సమయంలోనే ఆయన అడిగిన ప్రశ్న, యవ్వనస్తులు ముఖ్యంగా, అలాగే పెద్దవారు తమ బిడ్డలకు పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు, లేకపోతే సేవకులు లేక కొన్ని సంస్థలకు అధిపతులైన వారు వేసుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ప్రభువా, నేనేమి చేయవలనని నీవు కోరుచున్నావు అనేది చాలా దీనంగా వినయంగా మనం అడగవలసిన ప్రశ్న ప్రియులారా. దానికి జవాబు ఎలాగొచ్చిందో మనం ఒక్కసారి 17వ వచనం నుండి 2-3 మాటలు మనం చూస్తాం. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై ప్రభువును చూచితిని అంటాడు. ఫైనల్ గా 21వ వచనంలో చూడండి ఏమంటాడు. అందుకు ఆయన, అంటే యేసు ప్రభు ఆయనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పిననే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం ఎదుర్కొంటున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా మనకు ఆరోగ్యం ఇచ్చి కాపాడాడు ఇంతవరకు. అంచేత ఈ దినాల్లో మనం సమయాన్ని పోనివ్వకుండా దేవుని సన్నిధిలో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏలియాలాగా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, లేక మన సొంత ప్రయత్నాలు చేయడానికి మనం ఏవేవో ప్రణాళికలు వేయడం కాదు. కానీ ఆఖరిగా మనం నేర్చుకున్న ఈ పాఠంలో నుంచి, పౌలు జీవితంలో నుంచి ఈ చిన్న ప్రశ్నను మనం ప్రభువుకి విడిచిపెడదాం. ప్రభువా, నేనేం చేయవలనని నీవు కోరుచున్నావు? ఈ దినాన గనక ప్రతి శిష్యుడైన క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి అయిన క్రైస్తవుడు, సేవకులు అని చెప్పుకుంటున్న చిన్న సేవకులు గాని పెద్దవారు గాని దేవుని పరిచర్య చేయవలసిన విధానం ఈ రీతిగా జరగాలనేది మనం హెచ్చరించబడుతున్నాం. మన ఇష్టం కాదు, మన ప్లాన్స్ కాదు. ప్రభువా, నేను ఏం చేయవలనని నీవు కోరుచున్నావని. ఎప్పుడైతే ఏలియా దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా నిలబడ్డాడో, అప్పుడు దేవుడు ఏలియాతో ఎలాగైతే తన మిషన్ అంతా బయలుపరిచాడో, తన పరిచర్య విధానాన్ని బయలుపరిచాడో, పౌలుతో దేవుడు ఎలాగైతే మాట్లాడాడో, మనతో కూడా దేవుడు ఈ దినాల్లో మాట్లాడాలని కోరుతున్నాడు. ఆ రీతిగా ఆయనకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన మనల్ని వాడుకుంటే మంచిదే, ఆయన చిత్తమే జరగాలనే ఉద్దేశంతో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను, నేను ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాకు మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదం లేక ఈ సత్యాన్ని మరి మిమ్మల్ని ప్రేమించిన బిడ్డలందరితో పంచుకోవాలని మీరు ఇచ్చిన ప్రేరేపణ కొరకు కూడా మీకు వందనాలు. కేవలం అలవాటుగా మరొకసారి ఏదో వాక్యం విన్నామనే ఆలోచనతో కాకుండా ఏలియాలాగా, పౌలులాగా మేము మీకు లోబడుతూ మీ స్వరాన్ని వింటూ మీ పరిచర్యలో మీ చిత్తానుసారంగా నమ్మకంగా సాగి కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తుని లోకానికి అందించే భాగ్యాన్ని ఏ రీతిగా చేయాలి, ఏమి చేయాలనేది మీ చిత్తాన్ని తెలుసుకుంటూ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం వాక్యం విన్న బిడ్డలందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్.